సిక్కోలు జిల్లాలో కూటమి ప్రభుత్వానికి న్యాయస్థానం మరో షాక్ ఇచ్చింది. రాజకీయ ప్రత్యర్థులపై కేసులు, అరెస్టులతో రెడ్ బుక్ రాజకీయం నడుస్తోందన్న విమర్శల మధ్య పోలీసుల తీరుపై కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఆముదాల వలస వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త చింతాడ రవికుమార్పై నమోదు చేసిన కేసులో పోలీసులు మోపిన ఐపీసీ సెక్షన్లు 109, 111లకు తగిన ఆధారాలు లేవంటూ మెజిస్ట్రేట్ వాటిని కొట్టివేశారు. దీంతో వైఎస్ఆర్సీపీ నేతలపై రాజకీయ కక్షతో కేసులు పెడుతున్నారన్న ఆరోపణలకు కొత్త బలం చేకూరింది. శ్రీకాకుళం జిల్లాలో పోలీసు వ్యవస్థను అడ్డం పెట్టుకుని కూటమి ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలపై వరుసగా అక్రమ కేసులు నమోదు చేస్తోందన్న విమర్శలు రోజురోజుకు తీవ్రమవుతున్నాయి. ఇప్పటికే రోడ్డు ప్రమాదం కేసులో మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును అరెస్ట్ చేసి జైలుకు పంపారు. ఆ తర్వాత మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం సహా పలువురు వైఎస్ఆర్సీపీ నేతలపై కేసులు నమోదయ్యాయి. ఇప్పుడు అదే తరహాలో ఆముదాల వలస వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త చింతాడ రవికుమార్ను లక్ష్యంగా చేసుకున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. జూలై 30న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ శ్రీకాకుళం పర్యటన సందర్భంగా కొత్త రోడ్డు వద్ద విధులు నిర్వహిస్తున్న మహిళా ఎస్ఐతో అనుచితంగా ప్రవర్తించారంటూ రవికుమార్పై కేసు నమోదు చేశారు. అయితే జిల్లా పోలీసు ఉన్నతాధికారుల ఒత్తిడితోనే మహిళా ఎస్ఐ చేత ఫిర్యాదు చేయించారని వైఎస్ఆర్సీపీ ఆరోపిస్తోంది. ఆ ఫిర్యాదు ఆధారంగా రవికుమార్తో పాటు 21 మందిపై కేసు నమోదు చేసిన పోలీసులు ఆ తర్వాత టీడీపీ నాయకులు ఇచ్చిన జాబితా ప్రకారం మరికొందరిని కూడా కేసులో చేర్చారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జగన్ పర్యటనలో పాల్గొనని వారిని కేసులో ఇరికించే ప్రయత్నం జరిగిందనే విమర్శలు ఉన్నాయి. ఈ కేసులో నమోదైన పేర్లు పోలీసుల వ్యవహార శైలిపై మరిన్ని అనుమానాలకు తావిస్తున్నాయి. గలుగుబెల్లి తేజేశ్వరరావు తన కుమార్తె బీటెక్ అడ్మిషన్ కోసం పంజాబ్లో ఉండగానే ఆయనను కూడా ఘటనలో పాల్గొన్నట్లుగా కేసులో చేర్చారు. న్యాయవాది దానేటి రామ్మోహన్ రావు ఆ సమయంలో ఆముదాల వలస కోర్టులో ఉండగా నానుపాత్రుని సురేష్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద ఉన్నారు. అయినప్పటికీ వీరిని కూడా మహిళా ఎస్ఐపై అనుచితంగా ప్రవర్తించిన ఘటనలో నిందితులుగా చేర్చారు. అంతేకాదు ఎఫ్ఐఆర్లో పేర్లు లేని బొడ్డేపల్లి రమేష్ కుమార్, మూడడ్ల రమణ, తండేపు రమణ, జి కృష్ణ, చింతాడ కృష్ణ, పి చిన్నారావు, శివాతో పాటు మరికొందరు వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలను విచారణ పేరుతో పోలీస్ స్టేషన్కు పిలిపించి అనంతరం అక్రమంగా అరెస్టు చేసి రిమాండ్కు తరలించారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అరెస్టు సమయంలో నోటీసులు ఇవ్వకుండా ఎక్కడికి తీసుకెళ్తున్నారో కుటుంబ సభ్యులకు సమాచారం కూడా ఇవ్వలేదని బాధిత కుటుంబాలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. చింతాడ రవికుమార్ అరెస్టు వ్యవహారం కూడా అనేక ప్రశ్నలను లేవనెత్తుతోంది. తనపై నమోదైన కేసులో న్యాయపరంగా పోరాడేందుకు శ్రీకాకుళం డీఎస్పీ కార్యాలయంలో లొంగిపోయేందుకు వెళ్లగా ఎచ్చెర్ల మండలం చిలకపాలెం వద్ద టాస్క్ ఫోర్స్ పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత ఆయనను ఎక్కడికి తీసుకెళ్తున్నారనే విషయాన్ని పోలీసులు వెల్లడించలేదు. మీడియా వైఎస్ఆర్సీపీ నేతలను తప్పుదోవ పట్టించేందుకు పలువురు పోలీసులను జేఆర్పురం, పైడి భీమవరం, లావేరు, పాతపట్నం, ఆముదాల వలస పోలీస్ స్టేషన్లతో పాటు తన్యాం వైపు కూడా పంపించారని వైఎస్ఆర్సీపీ ఆరోపిస్తోంది. చివరకు రవికుమార్ను పాతపట్నం పోలీస్ స్టేషన్కు తరలించి గంటల తరబడి విచారించిన తర్వాత కోర్టుకు తీసుకెళ్లారు. ఈ మొత్తం వ్యవహారంలో అత్యంత కీలక పరిణామం కోర్టులో చోటు చేసుకుంది. రవికుమార్పై పోలీసులు నమోదు చేసిన కేసును పరిశీలించిన మెజిస్ట్రేట్ పోలీసులు మోపిన ఐపీసీ సెక్షన్లు 109, 111లకు తగిన ఆధారాలు లేవని స్పష్టం చేస్తూ వాటిని కొట్టివేశారు. కీలక అభియోగాలనే తొలగించడంతో పోలీసుల దర్యాప్తు, కేసు నమోదు విధానంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇప్పటికే వైఎస్ఆర్సీపీ నేతలపై వరుస కేసులు, అరెస్టులతో సిక్కోలు జిల్లాలో రాజకీయ వేడి పెరిగిన వేళ కోర్టు నిర్ణయం మరింత రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. రాజకీయ కక్షతోనే కేసులు నమోదు చేస్తున్నారన్న వైఎస్ఆర్సీపీ ఆరోపణలకు ఈ పరిణామం మరింత బలం చేకూర్చిందని ఆ పార్టీ చెబుతోంది. మరోవైపు మెజిస్ట్రేట్ కీలక సెక్షన్లను కొట్టివేయడం లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగానికి కోర్టు చెక్ చెప్పినట్లేనని వైఎస్ఆర్సీపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.